హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఇప్పుడున్న ఈ టార్గెట్లో 8000 అవర్స్ అయితే మనకి రాబోతుంది కదా. ఇంకా మనం 4000 అవర్స్ మన టార్గెట్ అయితే కంప్లీట్ చేయాలి అంటే నేనైతే ఇన్వెస్ట్ చేయక తప్పదు అనిపించింది. అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేయక తప్పదు, మన టార్గెట్ అనేది రీచ్ అవ్వాలి కాబట్టి. సో ఈ అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేయాలనిపించింది. ఇంక ఇన్వెస్ట్ చేసేసి నేనైతే మన యూట్యూబ్ ఛానల్ కోసం ఒక ఐటెం అయితే తెప్పించాను అనమాట. ఇప్పుడు ఆ ఐటెంని మా సార్ అన్బాక్సింగ్ చేస్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, మీతో పాటు నేను కూడా అది ఎలా వచ్చింది ఏంటనేది ఇప్పుడు మీతో పాటు నేనే చూడబోతున్నాను. నేను కూడా చూద్దాం. ఇప్పుడు ఆయన అయితే అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నారు. తనైతే ఒక 2 వీక్స్ నుంచి అయితే అడుగుతుంది, నాకు ట్రైపాడ్ కావాలి, నేను లైవ్ పెట్టుకోవాలి, ఇంకా చాలా చెప్తుంది. మీరైతే హెల్ప్ చేయట్లేదు నాకు అన్నట్టుగా. సో నాకంటే ఉన్న వర్క్కి నేను తనకి హెల్ప్ చేయలేకపోతున్నా. అందుకని అట్లీస్ట్ ఇదైనా ఆర్డర్ పెడదామని పెట్టాను. సో ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. దానైతే స్టార్టింగ్లో ఛానల్ స్టార్ట్ చేస్తా అన్నప్పుడు సో ఏమనుకుంటారో ఏంటో అన్నట్టుగా నేను కూడా అనుకున్నాను. బట్ ఏంటంటే సో మనం ఎట్లా అయితే వర్క్ చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తామో వాళ్ళు కూడా ఒక వర్క్ అంటూ ఉంటుంది ఇంట్లో. అప్పుడైతే ఖాళీగా ఉండేది కాబట్టి ఏదో ఒక ఆలోచన ఏమీ లేకుండా ఉంటుంది. ప్రజెంట్ అయితే వర్క్ చేసుకుంటుంది. యూట్యూబ్తో అయినా సరే ఎర్నింగ్ వస్తుందా రాదా అనేది సెకండరీ. తనకైతే కొద్దిగా మెంటల్ ప్రెజర్ అయితే తగ్గుతుంది అనే ఆలోచనతో నేను సరే అన్నాను. సో అప్పటి నుంచి చేసుకుంటుంది దాని మీద. సో మెంటల్ ప్రెజర్ లేకుండా ఉంటుంది అని చెప్పేసి నేను కూడా ఓకే చేశాను. తర్వాత తను స్టార్ట్ చేసిన తర్వాత ఫ్యామిలీ నుంచే నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. బట్ నేను ఏం పట్టించుకోవద్దు, నీ వర్క్ నువ్వు చేసుకో అని చెప్పాను. చేసుకుంటుంది. సో దానివల్ల చిన్న చిన్న ఇష్యూస్ కూడా అయ్యాయి. బట్ మనమైతే ఎంకరేజ్మెంటే చేస్తాము. తన విషయంలో ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఛానల్లో స్టార్ట్ చేసుకుంది, తర్వాత స్కూల్కి వెళ్తుంది. సో స్కూల్కి వెళ్ళి తను 4:30కి అట్లా ఇంటికి వచ్చిన తర్వాత ఒక చిన్న లైవ్, నెక్స్ట్ షార్ట్స్, చిన్న చిన్న షార్ట్స్. వల్గర్గా అయితే ఏం చేయదు అనేది నాకు తెలుసు తను ఏంటనేది. సో అంటే అవుట్ సైడ్ ఉన్న వాళ్ళు ఎవరేమనుకున్నా ఇబ్బంది ఏం లేదు అన్న ఆలోచనతోనే నేను కూడా తను ఎంకరేజ్ చేస్తాను. సో ట్రైపాడ్ అయితే కావాలి నాకు అంది. దానికోసం అయితే ఆర్డర్ పెట్టాను. ఈరోజే వచ్చింది, నేను ఓపెన్ చేశాను. ఎలా ఉంది ఏంటి, దీని వర్కింగ్ ఏంటి అనేది నాకు తెలియదులే, కానీ తనైతే చెక్ చేసుకుంటుంది ఓవరాల్గా. సో తను డిస్కస్ చేస్తుంది ఇలా. అవి తీయాలి. ఇబ్బంది ఉంటుందా? నెక్స్ట్ మళ్ళీ ఇది క్లోజ్ చేయాలి. ఇంకా వస్తుంది. ఇంకెందుకు ఫస్ట్ ప్రజెంట్ అది చాలు, తర్వాత చూసుకో. ఇదేంటి, ఇది ఎక్కడ? కరెక్ట్. ట్రైపాడ్ అయితే సెట్ చేయడం జరిగింది. సో ఇక నుంచి యూసేజ్ అనేది స్టార్ట్ చేస్తుంది. సో నా సపోర్ట్ అయితే తనకు కావాల్సిన సపోర్ట్ ఇస్తున్నా నా వైపు నుంచి. సో ఫ్రెండ్స్, మీరందరూ కూడా తనకు కావాల్సిన సపోర్ట్ ఇవ్వండి. అది నేను చెప్పు. సో ఫ్లిప్కార్ట్ ఐటమ్ అయితే బాగుంది. సో ఇది కూడా ఇలాంటిది కూడా మీరు కూడా ఆర్డర్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీవారు.